అందరికీ జై భారత్. పిఎం కిసాన్ యోజన నరేంద్ర మోడీ పైసలు విడుదల కాబోతా ఉన్నాయి. దానికి పక్కా డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా ఏ రాష్ట్రాల వారికి, ఏ వర్గాల వారికి, ఏ బ్యాంకు ఖాతా ఉన్న వారికి ఈ డబ్బులు జమ కాబోతా ఉన్నాయి. అలాగే ఈ 21వ విడతల 2000 వేయబోతా ఉన్నారా, లేకపోతే 3000 వేయబోతా ఉన్నారా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రజలారా, ప్రతి ఒక్కరూ వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది 28 రాష్ట్రాల్లో ఆల్రెడీ 4 రాష్ట్రాలలో రిలీజ్ అయిపోయింది. ఇంకా మిగిలిన 24 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 24 రాష్ట్రాలల్లో ఒకే రోజు పిఎం కిసాన్ యోజన డబ్బులు అనేవి పడబోతా ఉన్నాయి. ఏమైనా మిస్టేక్లు ఉన్నోళ్ళు తర్వాత కూడా వాళ్ళ డబ్బులను, ఈ పిఎం కిసాన్ డబ్బులను మళ్ళీ పొందాలంటే కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏ రకంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ మనకు రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ ప్రకటన. పూర్తి వివరాలు ఇవే. రైతులకు శుభవార్త చెప్పింది. ఏదైతే మనకు పిఎం కిసాన్ 21వ విడతల తేదీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కోట్లాది మంది భారతీయుల చాలా వారాలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 21వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి విడుదలకు సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సమాజంలో నెలకొన్నటువంటి భయాలు మరియు సందేహాలు తొలగిపోతున్నటువంటి తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. నవంబర్ నెల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, ఎలా ఇవ్వబోతా ఉన్నారు, ఏ తారీఖు అని చెప్తా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన కింద రైతులకు జీవనోపాధి ఆర్థిక సహాయము 2019లో ప్రారంభించబడినటువంటి ఈ పథకము అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి 6000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకోసారి 2000 చొప్పున 3 వాయిదాల్లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే తాజా డేటా ప్రకారం గత 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన కింద అక్షరాల 3.70 లక్షల కోట్లు, మొత్తానికి 5 సంవత్సరాల నుంచి 3.70 లక్షల కోట్లు 20 ఎపిసోడ్ల ద్వారా 11 కోట్లకు పైగా రైతులకు ఇవ్వడం జరిగింది. అంటే 20 విడతల ద్వారా ఇప్పటి వరకు. ఇక ప్రత్యేక చెల్లింపులు ఈ పథకం విజయానికి డీబీటీ వ్యవస్థ యొక్క పారదర్శకత మరియు వేగమే కారణమని ప్రభుత్వం కూడా పేర్కొంటుంది. వేగంగా అంటే ఎప్పుడు అయితే వీళ్ళు డేట్ ప్రకటిస్తారో ఆ డేట్ రోజు ఖచ్చితంగా వేగంగా 28 రాష్ట్రాల్లో టక్కన డబ్బులు పడిపోతాయి. ఇందులో నువ్వు ఏదైతే ప్రాబ్లం చేసుకుంటావో వారికి మాత్రమే డబ్బులు నిలిపివేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి విషయం, రైతుల కోసం సరికొత్త డిజిటల్ ఫ్యూచర్ను మీ స్థితిని తెలుసుకోండి. పిఎం కిసాన్ ఫోల్డర్లో రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక కొత్త డిజిటల్ ఎంపికలను జోడి చేసింది. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే మీ స్థితిని తెలుసుకోవచ్చు. ఈ విభాగం ద్వారా వాయిదా ఆమోదించబడిందా లేదా, బ్యాంకు మీ డబ్బు బ్యాంకుకు పంపబడిందా లేదా అని, ఈ కేవైసీ పూర్తయిందా, రికార్డుల్లో ఇంకా ఏదైనా తప్పుందా, అంటే మనకు డబ్బులు జమ కాకపోతే ఒకవేళ వాయిదా ఓకే పడింది, జమ చేయబడిందా లేదా, బ్యాంకులో పంపబడిందా లేదా, పంపలేదు, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కేవైసీ పూర్తయిందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రికార్డుల్లో ఏదైనా తప్పు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వెంటనే ఈ వారంలోనే చెక్ చేసుకుంటే మళ్ళీ మీకు 2000 ఆటోమేటిక్గా జమ అయ్యే అది కూడా ఉంటుంది. రైతుల ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా కూడా ప్రతి విషయాన్ని తక్షణమే తనిఖీ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇది గొప్ప సహాయంగా ఉంటుందని, ఎందుకంటే వేలాది మంది రైతులు
తమ డబ్బు జమ చేయబడిందా లేదా అని విచారించడానికి తరచుగా బ్యాంకుల చుట్టూ సంప్రదించవలసిన అవసరం కూడా ఇప్పటికే లేదు అని పేర్కొన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే ఏదైతే పిఎం కిసాన్ యోజన యాప్ ఉంటుందో దాని ద్వారా నువ్వు లిస్టులో ఉన్నవా లేదా, ఈకేవైసీ అయ్యిందా లేదా, అసలు డబ్బులు మన ఖాతాలో పడ్డాయా లేదా అని ఇంట్లోనూ కూర్చొని చూసుకుంటారు. చదువుకోని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయ్యో నాకు డబ్బులు పడ్డాయా లేదా, మోడీ పైసలు పడతాయి అంటారు. చెప్పుర్రి అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. ఇగో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చెయ్యండి. ఓటీపీ ద్వారా దాన్ని యాక్టివేట్ చేయండి తొందరగా. మీరు మీ గ్రామంలోనే మొత్తం జాబితాను కూడా చూడవచ్చు. ఇది ఏం చెప్తా ఉన్నారంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి అంటే మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. ఇవి చేసిన తర్వాత మీరు మీ గ్రామంలోని మొత్తం జాబితాను కూడా చూడవచ్చు. మన గ్రామంలో ఎంతమందికి పడుతున్నాయి ఏంది అని కూడా చూడవచ్చట. మీ గ్రామానికి సంబంధించిన చెల్లింపు జాబితా, లబ్ధాల జాబితా విభాగంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ పేరు, మీ గ్రామము, వాయిదా, ఈకేవైసీ స్థితి, బ్యాంకు వివరాలు, ఇలా ప్రతి ఒక్కదాన్ని మనం తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే కనుక మీరు ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు ఇది లాస్ట్. నిధులు జమ చేయడానికి సాధారణ కారణాలు. నాకు డబ్బు రాలేదు, చాలామంది నాకు డబ్బు రాలేదు అనేది చాలామంది రైతుల యొక్క ఎదురయ్యే సాధారణ ప్రశ్న. ప్రభుత్వం ప్రకారం ఈ కింది కారణాల వల్ల వాయిదాలు ఆలస్యం అవుతాయి. మీకు డబ్బులు రాలేదంటే ఒక వారం వేచి చూడాలి. ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే తొందరగా ఎక్కడికి వెళ్ళాలో కూడా నేను చెప్తా. ఈకేవైసీ పూర్తి కాలేదనుకో, ఇప్పుడు ఈకేవైసీ తప్పనిసరి అయ్యింది, ఇది చెయ్యకపోతే మాత్రం డబ్బు ఖాతాలో జమ చేయబడదు. అదొకటి. ఆధార్ బ్యాంకు లింకు లేదు, ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతా లింకు చేయాలి. ఇది చేయకున్నా కూడా డబ్బులు బ్యాంకులో పడాయి, తొందరగా వెళ్ళి చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నా మీకు. తప్పుడు పేరు అది ఏంటంటే సెల్ఫింగ్ తప్పు. బ్యాంకు రికార్డుల్లో పేరు మరియు ఐడి పత్రంలో లేదా పత్రంలో తేడా ఉంటే చెల్లింపు బ్యాంకు చేయబడదు. ఇన్ని తప్పులు ఉన్నాయి. మనకు పిఎం కిసాన్ యోజన డబ్బులు పడకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయి. ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, అలాగే మీకు ఏదైతే బ్యాంకు సంబంధించినటువంటి అలాగే మీ భూమి రికార్డులకు సంబంధించి మీ పేరు కానీ ఏమైనా తప్పు ఉంటే తొందరగా సరి చేసుకోండి అని కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. నవంబర్ 19 తారీఖు అంటున్నారు. 19 తారీఖు 20 తారీఖు లోపల్లోనే మన ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. తేదీ కూడా ప్రకటించింది. నవంబర్ 19 నుంచి 31 తారీఖు వరకు, అంటే నవంబర్ 19 స్టార్ట్ అవుతాయి అందరి ఖాతాలో డబ్బులు జమ అవడు. 31 వరకు, నవంబర్ 31 వరకు మొత్తానికి. అంటే మనం కారణాలు ఉంటాయి కదా, నాకు డబ్బు రాలేదు అనే కారణం చాలామంది చెప్తారు. ఈకేవైసీ అయ్యిందా లేదా చూసుకోవాలా, బ్యాంక్ టు ఆధార్ లింక్ ఉందా లేదా చూసుకోవాలా, తప్పు పేరు, ఇగో తప్పు పేరు, సెల్ఫింగ్ తప్పు, ఇవి 3 చూసుకోవాలి. చూసుకుంటే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంత క్లియర్గా తెలుగులో ఎవరు కూడా వీడియో చెయ్యలేరు కూడా. కాబట్టి ఈ వీడియోను ప్రతి అన్నదాతల గ్రూపులో షేర్ చేయరి. ఎందుకంటే డేట్ కూడా ప్రకటించారు, నవంబర్ 19 నుంచి స్టార్ట్ పిఎం కిసాన్ యోజన డబ్బులు పడుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నా. అన్నదాత బాగుండాలి, అన్నదాత దేశానికి అన్నం పెట్టాలి. మనం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి జై అన్నదాత, జై జై అన్నదాత.